వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం. వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్ ను ఆవిష్కరించిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ కు శ్రీకారం చుట్టారని వెల్లడి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. కాలంగి నదిపై వంతెనను పునర్నిర్మించండి. ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల, అభిషేకాలు చేపట్టారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మి కవితమ్మ దంపతుల సమక్షంలో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని వెండి కవచాలతో పాటు పూల అలంకరణ చేశారు. అలాగే శ్రీ వైష్ణవి దుర్గాదేవికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకం చేశారు. అర్చకులు పెళ్లూరు సునీల్ మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి శ్రీ శ్రీ సరస్వతీదేవి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతీదేవి సహస్రనామ పారాయణం, నవావరణ అర్చన చేపట్టారు. 8వ రోజున భక్తులకు శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో శ్రీ కోటమ్మ తల్లి ఆలయ పూజారి కొసన కృష్ణయ్య, సీనయ్య, కిష్టయ్య పాల్గొన్నారు. देवी दुर्गे देवी मैं पहला वो निकल नमस्ते शारदे देवी काश्मीर प्रवासिनी पावहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे योगां पुष्पं वेद पुष्पवान् प्रजावान् तद्वान् भवति एवं वैष्णवी दुर्गा परदेवतायै नमो नमः यदोक्तं पुष्पं समर्पयामि शत्रक्षामरादि सर्वोपचार पूजां भारत मंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते।
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి కార్యకర్తలను కాపాడుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్ ను వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రామ్ కుమార్ రెడ్డి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్ ను ఏ విధంగా ఉపయోగించాలో నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 24వ తేదీన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోసం వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ కు శ్రీకారం చుట్టారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై జరిగే అన్యాయాలు, దాడులు, కూటమి నేతలు చేస్తున్న అనైతిక కార్యక్రమాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో డిజిటల్ బుక్ ను జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించడం జరిగిందన్నారు. అన్యాయం చేసిన వాళ్ళను ప్రతి ఒక్కరూ రేపు వచ్చినప్పుడు వారికి తగిన శిక్ష చట్టపరంగానే ఉంటుందని తెలియజేస్తూ డిజిటల్ బుక్ లో ప్రతి ఊర్లో ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా అప్లోడ్ చేయమంటుంది. ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఇక ముందు జరగబోయేది కూడా ఎవరిది అంటే లోకేష్ గారు రెడ్ బుక్ లో ఆయన ఎవరికి తెలియకుండా ఏం పేరు రాస్తున్నారో కూడా తెలియదు. ఏమన్నా అంటే నా రెడ్ బుక్ లో ఉంది అని ఇక్కడ ఓపెన్ గా పబ్లిక్ అందరికీ ఉపయోగపడేలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా మీరు నమోదు చేసుకోండి. రేపు మన ప్రభుత్వం రాగానే ఎవరు తప్పు చేసినా, ఎంత పెద్దవారు తప్పు చేసినా రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా అదే చెప్పింది. జగన్ గారి క్లియర్ గా రిటైర్ అయినా కూడా తీసుకుని వచ్చి చట్ట ప్రకారం మీకు న్యాయం చేయడం జరుగుతుంది. ఇది జగన్ గారి భరోసా. పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు పెట్టినా ప్రజల కోసం, ప్రజల గొంతుగా మనం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఇంకా ప్రయత్నం చెప్పాలంటే అమ్మఒడి ఇప్పుడు ఇస్తారని గొడవ చేస్తున్న వాళ్ళే పేరు మార్చడం కలిగి జీవన వందనం అన్న మనం గొడవ చేసి ప్రజల తరఫున గొంతెత్తితేనే రిలీజ్ చేయడం అయింది. బస్సులు కూడా చూసుకుంటారు, మహిళలకు బస్సులు అన్నారు. ఎందుకంటే మాట ఇస్తాడు, మర్చిపోతాడు. వాటిల్లో అవసరమైన మనం గొంతెత్తి తెలియజేస్తాం. నియోజకవర్గానికి పరిమితం, గుళ్ళు పోవడానికి లేదంటే ప్రతిదీ మనం రేజ్ చేస్తేనే మహిళల తరఫున ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. లేకపోతే పెన్షన్ ఒకటే చెప్పేవారు ఈ కూటమి ప్రభుత్వం. ఇంకా ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అచ్చెన్నాయుడు గారు చెప్పారు, శ్రీనిధి ఇవ్వాలంటే మేము ఆంధ్ర రాష్ట్రం అమ్మాలా అంటే ఇచ్చే ప్రసక్తే లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు. నిరుద్యోగ వృత్తి 14లోనే 2000 అన్నారు. 14, 19, 5 సంవత్సరాల ఉండగా నిరుద్యోగ వృత్తి ఊసే ఎట్లా. మొన్న ఎలక్షన్ లో దాన్ని 2000, 3000 పెంచి మరీ మాట్లాడుతుంది. దాని ఊసే లేదు. అందుకని ఇచ్చిన వాగ్దానాలు ప్రజల తరఫున మనం ముందెత్తి మాట్లాడటం, మన కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడని తెలియజేయడానికి ఈ డిజిటల్ బుక్. పోయిన వారం తాడేపల్లిలో స్టేట్ వైడ్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేస్తే నిన్న మీడియా మన
ఫోటోలు కూడా వాడి ఏ విధంగా, ఎందుకంటే పెద్దలు తెలియకపోవచ్చు, సబ్జెక్ట్ తెలిసి ఎవరైనా అప్లోడ్ చేయడానికి జరుగుతుంది కాబట్టి అవగాహన కల్పించాలని కోరుతూ అన్ని మండలాల నుంచి పెద్దలు వస్తే అఫీషియల్ గా మనం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆశ్వయుజ శుద్ధ సప్తమి మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో శ్రీ చెంగాలమ్మ ఆలయానికి సమీపంలో ఉన్న కాలంగి నదిపై వంతెనను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. 1930లో నిర్మించిన ఈ వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు నిలిపివేశారన్నారు. అటు శ్రీవారికోట, ఇటు పులికాట సరస్సుకు ఈ వంతెనపైనే వెళ్లాల్సి ఉంటుందని గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు 4 నెలల ముందు హడావిడిగా వంతెన నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకుందన్నారు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించి వంతెనను పునర్నిర్మించాలని కోరారు. ఇప్పుడు డాక్టర్ విజయశ్రీ గారు మాట్లాడారు. అధ్యక్ష, పేద ప్రజలకి 25 లక్షలు వైద్య బీమా కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి నేను ఎంతో అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, పేదల ఆరోగ్యం పట్ల ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు ఎన్నో ఆరోగ్య కేంద్రాలు మెరుగుపరుస్తూ మన మంత్రి గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది అధ్యక్ష. క్యాన్సర్ స్క్రీనింగ్ గానీ, డయాగ్నోస్టిక్ సెంటర్లు గానీ, అలాగే సైకియాట్రీ డిపార్ట్మెంట్ పెట్టడం గురించి కానీ, అలాగే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం గురించి కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తూ వెళ్తున్న మన మంత్రి గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు స్వచ్ఛాంధ్రాన్ని ప్రవేశపెట్టి ఈ రోజు ఎంతో మంది పేద ప్రజలు కమ్యూనికబుల్ డిసీజెస్ తో ఎంతో బాధపడుతున్నారు అధ్యక్ష. దీంతో స్వచ్ఛాంధ్రాన్ని ముందుకు తీసుకొచ్చి మన పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్య సమస్యలు ఎంత దూరం అవుతాయో మనకు తెలియజేస్తూ ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు స్వచ్ఛాంధ్రాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ రోజు ఎన్నో ఆరోగ్య సమస్యలు రాష్ట్ర ప్రజలు దూరం అయ్యేలాగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా ఈ దోమల సమస్య పోవడానికి డ్రోన్ల ద్వారా స్ప్రేలు చేయించడం, ఇవంతా కూడా ఆరోగ్య సమస్యల్ని చాలా దూరం చేస్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనకు యోగాంధ్రాన్ని తీసుకొచ్చి మనకు ఉన్న నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ ఏవైతే చిన్న వయసులోనే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదా గుండె జబ్బులు కానీ, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మెరుగుపరుస్తారని మనకు ఎన్నో ఈ యోగాంధ్రాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తూ, అలాగే శాసనసభ్యుల ద్వారా నియోజకవర్గంలో అందరికీ కూడా ఈ యోగాను అలవాటు చేస్తే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు దూరం అయ్యేలాగా కూడా యోగాంధ్రాన్ని ముందుకు తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధాని మోదీ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మా నియోజకవర్గంలో
2011లో జనాభా అప్పుడు 3 లక్షలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు పరిశ్రమలు ఎక్కువ రావడం వల్ల మా నియోజకవర్గంలో సెజ్లు ఎక్కువ అవడం వల్ల జనాభా ఇప్పుడు 5 లక్షల వరకు ఉండడం జరుగుతుంది అధ్యక్ష. దీంట్లో మా నియోజకవర్గంలో 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అలాగే 15 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 1 అర్బన్ హెల్త్ సెంటర్ ఉండడం వల్ల జనాలకి ఇవి సరిపోవటం లేదు అధ్యక్ష. అంటే వైద్యం అందకపోవడం ఒక సమస్యగా మారింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మా నియోజకవర్గంలో పేర్నాడు అనే గ్రామం మాకు పులికాట్ సరస్సు ద్వారా వెళ్లే దారిలో వస్తుంది అధ్యక్ష. అప్పట్లో 2006లో మా నాన్నగారు శ్రీ నల్వాల్ సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఒక పిహెచ్సి ఏర్పాటు చేసి అక్కడున్న 18 గ్రామాలు ప్రజలకి ఇబ్బంది లేకుండా అక్కడ ఒక పిహెచ్సి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అది 18 బెడ్లు అవడం వల్ల ఎవరికి అక్కడ 18 గ్రామాలు ప్రజలకు సరిపోవట్లేదు అధ్యక్ష. దాన్ని 30 బెడ్ల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తే అక్కడున్న ప్రజలందరికీ కూడా ఎమర్జెన్సీ అయినప్పుడు ఉపయోగపడుతుందని మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మా నియోజకవర్గంలో 15 పిహెచ్సిలు ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి అలాగే హాస్పిటల్స్లో కూడా కొంత డాక్టర్స్ అవైలబిలిటీ తగ్గుతుంది అధ్యక్ష. అన్నీ కూడా ఖాళీగా ఉన్నవన్నీ కూడా అవన్నీ కూడా ఫిల్ చేయాలని మంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మా నాయుడుపేటలో ఒక సిహెచ్సి అలాగే సూలూరుపేటలో ఒకటి ఉంది. అవన్నీ నేషనల్ హైవే రహదారుల వల్ల అక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ కూడా పెడితే అక్కడ ఎక్కువ వాహనాలు వెళ్ళడం వల్ల ఎక్కువ ఎమర్జెన్సీ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి అధ్యక్ష. దానికోసం నెల్లూరు కానీ తిరుపతి కానీ చెన్నైకి వెళ్లాల్సిన అవసరం పడుతుంది కాబట్టి అక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ పెట్టవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మా నియోజకవర్గంలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల డయాలసిస్ యూనిట్ కూడా పెడితే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ తిరుపతి కానీ నెల్లూరు కానీ చెన్నై వెళ్ళే అవకాశం లేకుండా అక్కడే డయాలసిస్ ట్రీట్మెంట్ పెడితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ నూతన ధర్మకర్త మండలి సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరస్వామి వారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ చేతుల మీదుగా ధర్మకర్త మండలి అధ్యక్షులుగా దాట్ల రామకృష్ణం రాజు, సభ్యులుగా పెద్దంటి మారుతి శ్రీవాణి, పెన్మత్స రామరాజు, చవటపల్లి నాగేంద్రరావు, కర్రి చంద్రశేఖర్, విత్తనాల సత్యనారాయణ, గంగుల జయలక్ష్మి, గొల్లవెల్లి సునీత, పాటి సీతామహాలక్ష్మి, మద్దాల వెంకటేశ్వరరావు, ఎక్స్ అఫీషియోగా శ్రీ పేటేటి వీర వెంకట సుబ్బారావులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ నూతన ఆలయ నిర్మాణానికి గతంలో దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి సూచన మేరకు ముఖ్యమంత్రి దృష్టికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి ప్రతిపాదనలో పంపించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కాకర్లపూడి రాజేష్, సాగిరాజు సూరిబాబు రాజు, నడింపల్లి సుబ్బరాజు, చెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజులుతున్న స్వామివారి ధర్మకర్తల మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం. ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా దాట్ల రామకృష్ణరాజు గారిని చైర్మన్గా, శ్రీమతి పెద్దింటి మారుతి శ్రీవాణి గారిని మెంబర్గా, పెన్మచ్చ రామరాజు గారు ధర్మకర్తగా, చవటపల్లి నాగేంద్రరావు గారు ధర్మకర్తగా, కర్రి చంద్రశేఖర్ గారు ధర్మకర్తగా, విత్తనాల సత్యనారాయణ గారు ధర్మకర్తగా, శ్రీమతి గంగుల జయలక్ష్మి గారు ధర్మకర్తగా, శ్రీమతి గొల్లవెల్లి సునీత ధర్మకర్తగా, శ్రీమతి పాటి సీతామహాలక్ష్మి గారు ధర్మకర్తగా, శ్రీ మద్దాల వెంకటేశ్వరరావు గారు ధర్మకర్తగా, శ్రీ పేటేటి వీర వెంకట సుబ్బారావు గారు ఎక్స్ అఫీషియో నెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. మరి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మన వీరేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. మరి ప్రతిరోజు కూడా గ్రామం అంతా కూడా ఊరేగింపుగా స్వామివారిని తిప్పి కళ్యాణోత్సవం జరపడం చాలా సంతోషం. ఎక్కడ కూడా కాశీ తర్వాత అత్యంత వైభవంగా జరిగేది మన మురమల్ల వీరేశ్వర స్వామికి. మరి అటువంటి ధర్మకర్తల మండలి ఈరోజు మనం చేసుకోవడం చాలా శుభదినం. ఎందుకంటే ఈ వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ని
మన బాలయోగి గారి టైం నుంచి కూడా రుణం ప్రారంభించాలి, నూతనంగా టెంపుల్ చేయాలనే ఒక సంకల్పంతో మరి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయడం. 2014లో నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా మరి ఆ రోజు మాణిక్యాలరావు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఆయన కూడా తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి మరి టెంపుల్ రాతి కట్టాలని చెప్పి ఆ రోజు కూడా ట్రై చేశాం. మరి చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ఎండోమెంట్ మినిస్టర్ ఆనా రామనారాయణ రెడ్డి గారికి సుమారు 5.5 కోట్ల ప్రతిపాదనలో మరి పంపితే 4 కోట్ల రూపాయలు మొదటి దశగా మరి శాంక్షన్ ఇచ్చారు. దానికి ఈ టెంపుల్కి కావాల్సిన పూర్తి మాస్టర్ ప్లాన్ అంతా కూడా మరి అసిస్టెంట్ కమిషనర్ గారు మన యువ గారు మీ అందరం కూడా తయారు చేసి దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పంపడం 1-2 రోజుల్లో అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ప్లాన్ కూడా వస్తుంది. కాబట్టి తొందరలో టెండర్ పిలిచి ఏదైతే పుష్కరాలు వస్తాయో పుష్కరాల కల్లా ఒక బ్రహ్మాండమైన రాజకట్టం మన వీరేశ్వర స్వామి గుడి నిర్మాణం చేయాలని చెప్పి మొట్టమొదటిగా ఏదైతే ప్రధానమైన గుడి ఉందో ఆ గుడి మట్టికే కదిపి దాన్ని పూర్తిగా రాతితో చేయాలని సంకల్పం చేశాం. కాబట్టి దానికి ఈ గ్రామస్తులు, అదేవిధంగా డోనర్స్, అదేవిధంగా ప్రభుత్వం అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో ఒక మంచి భవనాన్ని, మంచి గుడిని మనం ఏర్పాటు చేసుకుని ఈ ధర్మకర్తలు అందరూ కూడా ఏదైతే బాధ్యత చెప్పే వాళ్ళందరూ కూడా మరి వచ్చిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా ఒక సమర్థవంతంగా చేస్తానని ఉద్దేశంతో అందరూ భక్తి భావాలను వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఈ ధర్మకర్తల మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం చాలా సంతోషం. ఈ ఏదైతే ధర్మకర్తల మండలి ఉన్నారో రామకృష్ణరాజు గారికి బోర్డు సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన స్వామివారి వీరేశ్వర స్వామివారి చరిత్ర అంతా కూడా మన బ్రాహ్మణులందరూ కూడా బ్రహ్మాండంగా మీటింగ్లో చెప్పారు. ఏదైతే పెళ్లి కాని వారు ఉన్నారో ఇక్కడ వచ్చి కళ్యాణం చేయించుకుంటే అది తొందరలోనే వివాహం అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ జంటగా ఇక్కడ కళ్యాణాలు చేయించుకోవడం ఒక సాంప్రదాయంగా జరుగుతుంది. కాబట్టి పెద్దలకు పెద్ద ఎత్తున నమ్మకం. మరి అదేవిధంగా మన గ్రామానికి రావడానికి మన మురమల్ల సెంటర్ నుంచి గుడి దాకా కూడా బ్రహ్మాండమైన రహదారి మనం ఏర్పాటు చేసుకున్నాం. వచ్చిన భక్తులందరినీ కూడా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు మన డిపార్ట్మెంట్, అదేవిధంగా గ్రామంలో, అదేవిధంగా ధర్మకర్తల మండలి కూడా వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఏదైతే తొందరలో పుష్కరాలు వస్తున్నాయి 2027లో, గతంలో కూడా 2014లో మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పుష్కరాలు వస్తే బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని దేవాలయాల ద్వారా పుష్కర ఘాట్లు కట్టి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాం. ఈసారి కుటుంబ ప్రభుత్వంలో మరింత వైభవంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. 2 years ఉంది, ఇంకా 2 years ముందే ఏ గుడికి ఏం కావాలి, దేనికి ఏ రోడ్డు కావాలి, దానికి ఏ సౌకర్యాలు కావాలి, అన్ని ప్రతిపాదనలు కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఒక అద్భుతంగా ఈ పుష్కరాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని మన కుటుంబ ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గంలో 15 ఘాట్ల వరకు ఉన్నాయి. ప్రసిద్ధమైన దేవాలయాలు మన వీరేశ్వర స్వామి, కొండలేశ్వర స్వామి, అదేవిధంగా సత్తమ్మ తల్లి, అలా అనేక దేవాలయాలు నడవపిల్లిలో కానీ మరి అన్ని దేవాలయాలు కూడా బ్రహ్మాండంగా చేసుకుని ఈ పుష్కరాలు కూడా విజయవంతం చేయాలి. మరి ఈరోజు ఈ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గంజాయి స్మగ్లర్లు శృతి మించితే కాల్చి పడేస్తామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంజాయి స్మగ్లర్లు ఇటీవల కాలంలో టోల్ ప్లాజాల వద్ద పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారని, ఇకపై అటువంటి వారిపై పోలీసులు కాల్పులు చేస్తారని పేర్కొన్నారు. విశాఖ నుంచి రాజమండ్రి కారులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న 3 అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మొత్తం ఈ ముఠాలో 8 మంది ఉన్నారని, వీరిలో 2 మహిళలు, 1 వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఈ ముఠాలో ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కారు విశాఖ జిల్లా భీమునిపట్నం దగ్గర టోల్ సిబ్బందిని గుద్ది వచ్చిందని, కృష్ణవరం దగ్గర పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. కారుని వెంపడించి పట్టుకుంటే 5 పారిపోయారని, 3 పోలీసులకు చిక్కారన్నారు. 350 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రీసెంట్ గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ అవాయిడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. అప్పుడే గాంజా సీజర్ చూపించాము. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే 3ని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో 2 లేడీస్, 1 మేల్ పర్సన్ ఉన్నారు. కదం సింగ్ అని, కంకర్ దేవి అని, మోఫీ కన్వర్ అని, వీళ్ళ 3ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో
ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది. సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనిలో మొత్తం 175 గాంజాయి ప్యాకెట్లు, వాటి మీద కిట్ కిట్ అని ఒక కవర్ ఉంది. ఆ కవర్ లోపల పెట్టిన 175 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోలు బరువు ఉన్నాయి. టోటల్లీ 383 kgs గాంజా వర్త్ అబౌట్ 20 lakhs. అట్లనే ఇన్నోవా క్రిస్టా వెహికల్, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ 30 lakhs హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. దీనిలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇల్లా అటాచ్ చేశారు, పొలమా మీరు అతని పొలాన్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ప్రొసీడ్స్తో కొన్నాడు అదని మనం ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ పొలాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. అట్లనే ఈ కేసులో కూడా వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అందులో ఏవైతే ఆస్తులు దీని నుంచి సంపాదించారని ఐడెంటిఫై అవుతుందో అవన్నీ అటాచ్ చేయడానికి వీ విల్ కంప్లీట్ ద ప్రొసీజర్ అండ్ గెట్ ద రిమైనింగ్ అక్యూజ్డ్ ఆల్సో. దీనిలో ఇంకొక విషయం, ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్, దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ అండర్ NDPS యాక్ట్. వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే వీఆర్ ఆథరైజ్ టు ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్. కాల్చి పడేస్తాం. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంకా నుంచి వీ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ప్రతిసారి కూడా వీఆర్ వెరీ అగ్రెసివ్. కాకినాడలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఎక్కడి నుంచి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చి మిస్ అయింది లేదు ఇంతవరకు. ప్రతిసారి మనమే పట్టుకున్నాం. అది ఎటు రూట్లో వస్తున్నా కానీ కాకినాడ దాటిపోవటానికి ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇక మీదట ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం మేము. కాల్చి పడేస్తాం ఏదైనా తేడా వస్తే. ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్ త్రూ మీడియా. థ్యాంక్ యూ. అరెస్ట్ చేసేదాకా చెప్పకూడదు, అందుకని చెప్పట్లేదు. హైదరాబాద్ అతను రాజస్థాన్ వాళ్ళు 3 ఉన్నారు. వెహికల్ ఈజ్ ఆల్సో రిజిస్టర్డ్ అండర్ రాజస్థాన్. ఇన్నోవా క్రిస్టా వెహికల్ రాజస్థాన్ రిజిస్ట్రేషన్. అది మొత్తం వీళ్ళైతే 30 lakhs అంటున్నారు కానీ క్రిస్టానే 25 lakhs ఉంటుంది కదా కనీసం. గాంజా వాల్యూ మన దగ్గర తక్కువ బికాస్ వీఆర్ నియర్ టు ద సోర్స్. ఇదే రాజస్థాన్ పోతే వాల్యూ విల్ ఇంక్రీజ్ బై 10 times. అతను హైదరాబాద్లో ఉన్నాడని సస్పెక్ట్ చేస్తున్నాం. అందుకే స్టేట్స్ పేరు చెప్పట్లా. మేము అరెస్ట్ చేసి తీసుకొస్తే కానీ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవ్వదు. బట్ నౌ యాజ్ ఆఫ్ నౌ మీకు ఊరికే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. లీడ్స్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్. అక్కడికి టీమ్స్ పంపించి ఫర్దర్ అరెస్ట్ కూడా ఎఫెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తమ గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎక్కువ కాలం జీవించవచ్చని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కాకినాడ అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో అపోలో ఆసుపత్రి నుండి మసీద్ సెంటర్ వరకు వాక్థాన్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు హృదయ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు, హృదయ సంబంధిత వ్యాధుల నివారణకు మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది అన్నారు. డాక్టర్ పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మృతికి దారితీసే ముఖ్యమైన కారణాల్లో హృదయ సంబంధిత వ్యాధులు ఒకటని, ఇటీవల కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు రావడం జరుగుతుందని, ప్రపంచంలో ప్రతి ఏడాది చాలా మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక వాకథాన్ నిర్వహించడం జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వాకథాన్. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ ఇయర్ థీమ్ చెప్పారు ఇందాక డాక్టర్ గారు, డోంట్ మిస్ ఎ బీట్ అని. దానిలో మెసేజ్ ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవసరమైతే వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. అట్లనే బేసిక్ ప్రివెంటివ్ థింగ్స్, కొంచెం వాకింగ్ కానీ, యాక్టివ్ లైఫ్ స్టైల్ కానీ, కొంచెం ఫుడ్లో కేర్ తీసుకోవడం కానీ, ఇవన్నీ అందరూ ఎవరికి వాళ్ళు కేర్ తీసుకోవడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలియపరిచి గుడ్ ప్రాక్టీసెస్ అన్నీ చేసేలాగా చూడాలి. అట్లనే ఏ చిన్న అనుమానం ఉన్నా కానీ రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. పర్టికులర్లీ 40+ years ఉన్న వాళ్ళు ఏదన్నా చిన్న డౌట్ వచ్చినా కూడా దే షుడ్ గెట్ దెమ్సెల్స్ టెస్టెడ్. వచ్చి మెడికల్ అడ్వైస్ తీసుకొని ముందు నుంచే స్టెప్స్ తీసుకుంటే ఏ రకమైన మేజర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఈ వరల్డ్ హార్ట్ డే ద్వారా అందరికీ ఈ మెసేజ్ క్లియర్గా వెళ్ళాలని, అందరూ కేర్ తీసుకొని మోర్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా ఉస్తాద్ ఒక ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, హెల్త్ బాగా మెయింటైన్ చేయాలంటే అందరూ ఐపీఎస్ ప్రొఫెషనల్స్ యూ ఫాలో దీస్ 3 things అని రిపీటెడ్గా చెప్తూ ఉండేవాళ్ళు. పేర్ గరం, పేట్ నరం, సర్ ఠండా. సో బాగా కాళ్ళకి పని చెప్పాలి. స్టమక్ ఎప్పుడు కొంత సోబర్గా, పీస్ఫుల్గా ఉండాలి. అట్లనే
మైండ్లో ఎక్కువ లోడ్ తీసుకోకూడదు, ఎప్పుడు ప్లెజెంట్ థాట్స్తో ఉండాలి. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా హెల్తీగా ఉంటామని ఐ ఫాలో దిస్ అండ్ ఐ అర్జ్ ఎవ్రీబడి టు ఫాలో దీస్ థింగ్స్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం. వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్ ను ఆవిష్కరించిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ కు శ్రీకారం చుట్టారని వెల్లడి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. కాలంగి నదిపై వంతెనను పునర్నిర్మించండి. ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.